శ్రీ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గారు. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ పై మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. ఒకటే నిమిషం నేను 2 సూచనలు చేస్తా. యాజ్ ఆఫ్ మార్చ్ 2025 నాటికి తెలంగాణ రాష్ట్రంలో 1 మినిట్ డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష, నాదొక చిన్న మనవి మీ ద్వారా సభ్యులందరికీ. ఇది క్వశ్చన్ అవర్. సభ్యులు నేరుగా క్వశ్చన్లు అడిగితే మనం వేసినటువంటి ప్రశ్నల పైన మంత్రులు సమాధానం చెప్పడానికి అవకాశం ఉంది. ఇది షార్ట్ డిస్కషన్ లాగా మా సలహాలు సూచనలు అన్ని సబ్జెక్ట్ మీద మాట్లాడుకుంటూ పోతూ ఉన్నారు. క్వశ్చన్ అవర్ యొక్క ప్రాసెస్ దారి తప్పుతూ ఉంది. దయచేసి సభ్యులందరికీ థ్యాంక్ యూ. హరీష్ బాబు సార్ సూటిగా రెండే క్వశ్చన్ సార్. తెలంగాణ స్టేట్ హ్యాస్ రికార్డెడ్ 2.6 అంటే 2,60,000 ఎలక్ట్రిక్ వెహికల్ రిజిస్ట్రేషన్స్ అయినాయి పోయిన మార్చి వరకు. అయితే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఆ ల్యాండ్స్కేప్ ఇస్ డామినేటెడ్ బై 2 వీలర్స్ alone. 2 వీలర్స్ కాంట్రిబ్యూట్ టు 83% of total registrations, 4 వీలర్స్ కాంట్రిబ్యూట్ టు 11%, 3 వీలర్స్ టు 3% and passenger 3 vehicles to only 2%. మనం ఈ ప్యాసింజర్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో 3 వీలర్ క్యారేజెస్ ఉంటాయో ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఎలక్ట్రిక్ ఆటోస్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 4 వీలర్స్ కానివ్వండి పెద్ద ఎత్తున ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్స్. 976 పబ్లిక్ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మాత్రమే ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. కాబట్టి మనం తప్పకుండా ఛార్జింగ్ స్టేషన్స్ పెంచాలని మంత్రి గారిని అభినందిస్తున్నా. ఈవీ పాలసీలో భాగంగా 100% ఎగ్జామ్షన్ ఆన్ రోడ్ ట్యాక్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజ్ ఫర్ ఈవీస్. ఆ విషయంలో మంత్రి గారిని అభినందిస్తూనే తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ has sanctioned 2,000 ఎలక్ట్రిక్ బసెస్ అండర్ ప్రైమ్ మినిస్టర్స్ ఈ డ్రైవ్ స్కీమ్. సో హైదరాబాద్ని పొల్యూషన్ ఫ్రీ చేయాలంటే ఇది కూడా చాలా క్రియాశీలకం. నేను ఒక్కటే కోరుతున్నా, మనం ఫాసిల్ ఫ్యూయల్స్ పెట్రోల్ డీజిల్ మీద ఆధారపడడం తగ్గించాలంటే టోటల్గా మనకు ఎకో ఫ్రెండ్లీ ఆటో రిక్షాస్ విత్ ఇన్ సిటీ అండ్ ఓఆర్ఆర్ లిమిట్స్ అనే ఆలోచన చేయండి. దీంతో పాటు ఫాస్ట్ బ్యాటరీ ఛార్జింగ్ ఆప్షన్స్ కూడా వచ్చినాయి తొందరగా. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మా ఇంటి ముందే మా పార్టీకి చెందిన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి గారు ఉంటారు. వారికి ఎలక్ట్రిక్ వెహికల్ ఉంది. రూఫ్ టాప్ మీద సూర్యఘర్ యోజన కింద పెట్టిన సోలార్ రూఫ్ టాప్ ఉంది. సో హీ జనరేట్స్ ఎలక్ట్రిసిటీ దేర్ అండ్ ఈ చార్జెస్ హిజ్ వెహికల్. మరి చాలా ముచ్చటేస్తుంది. ఎండ్ టు ఎండ్ యూజర్ సిస్టమ్ మొత్తం ఆయన ఇంట్లో ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద స్టేట్ పెద్దగా ప్రమోట్ చేయట్లేదు రెన్యూవబుల్ ఎనర్జీని. ఒక 3 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక 5 కిలోవాట్ల యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్కు 3 లక్షలు ఖర్చు అవుతుంది. 78,000 కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్లో సబ్సిడీ వాళ్లకు అడిషన్ ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉన్నారు. దే హ్యావ్ యాడెడ్ ఇంక్రీజ్ సబ్సిడీ 22,000 ఎక్కువ ఇస్తున్నారు మంత్రి గారు. దాదాపు ₹1,00,000 సబ్సిడీ ఇస్తారు. రాష్ట్రంలో కూడా మనం కూడా ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఈ రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో మనం సూర్యఘర్ యోజనని ఉపయోగించుకుంటూ మన వెహికల్స్ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు పోతే ఆన్ వన్ సైడ్ వీ విల్ రెడ్యూస్ ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్, ఆన్ ద అదర్ సైడ్ వీ విల్ ప్రమోట్ పొల్యూషన్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ ఆల్సో. కాబట్టి ఈ విషయంలో ఆలోచన చేయవలసిందిగా పార్కింగ్ స్టేషన్స్ ఎక్కడైతే పార్కింగ్ ఇప్పుడు మనకు రైల్వే స్టేషన్లో కానివ్వండి, బస్ స్టాండ్లో కానివ్వండి, మెట్రో స్టేషన్స్లో కానివ్వండి, ఈ పార్కింగ్ స్టేషన్స్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ పెడితే చాలా ఉపయుక్తంగా ఉంటుంది. వీళ్ళు లేకపోతే అక్కడ ఎవరైనా పార్కింగ్ మేనేజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మా ఛార్జింగ్ పెట్టమని ఇచ్చి మనం వచ్చే వరకు మన వెహికల్ ఛార్జ్ అయిపోతే చాలా అడ్వాంటేజెస్ ఉంటుంది. ఆ విధంగా ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వం వారిని కోరుతున్నా. తప్పకుండా ఈ ఈవీ పాలసీ తీసుకొచ్చిన మంత్రి గారిని అభినందిస్తున్నా. ధన్యవాదాలు.